నన్ను కంటం ఇష్టం లేదు మా అమ్మకి. బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. మీతో తిరిగింది గుర్తులేదు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్, లవ్ యూ. బిగ్ బాస్ లేటెస్ట్ ఎపిసోడ్లో హౌస్మేట్స్ అందరినీ ఎమోషనల్ అయ్యేలా చేశారు. నవంబర్ 14 బాలల దినోత్సవం సందర్భంగా హౌస్మేట్స్ కి తమ బాల్య జ్ఞాపకాలని గుర్తు చేస్తూ చిన్ననాటి ఫోటోలు పంపించాడు బిగ్ బాస్. ఇక వీటిని చూసి ఆ ఫోటో వెనకాల ఉన్న తమ ఎమోషనల్ కనెక్షన్ గురించి అందరూ పంచుకున్నారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేల్, కళ్యాణ్ చెప్పిన తమ జ్ఞాపకాలు అందరి గుండెల్ని బరువెక్కించేశాయి. అయితే అంతకుముందు కళ్యాణ్తో తనూజ పెద్ద గొడవ చేసింది బిగ్ బాస్ సీజన్లో. నిజానికి ఈ వారం ఫ్యామిలీ వీక్ జరగాల్సి ఉంది. కానీ అనుకోకుండా ఇది వచ్చే వారానికి వాయిదా వేశారు. దీంతో ఈ వారం మొత్తం బీబీ రాజ్యం అంటూ టాస్కులు పెట్టి చివరికి తనూజని కెప్టెన్ అయ్యేలా చేశారు. అంటే ఫ్యామిలీ వీక్కి తనూజ కెప్టెన్గా ఉండబోతుందన్నమాట. ఇక ఫ్యామిలీ వీక్ ఎంత ఎమోషనల్గా ఉండబోతుందో చెప్పేందుకు నేటి ఎపిసోడ్లో ఒక ట్రైలర్ వదిలాడు బిగ్ బాస్. హౌస్మేట్స్ అందరికీ తమ జ్ఞాపకాలు గుర్తు చేస్తూ చిన్ననాటి స్వీట్ మెమొరీస్ని హౌస్ లోపలికి పంపించాడు. ప్రతి ఒక్కరికీ సంబంధించిన తమ చిన్ననాటి ఫోటోని హౌస్లో చూసి అందరూ సర్ప్రైజ్ అయ్యారు. ఆ ఫోటోని, దాని వెనకాల ఉన్న గతాన్ని చెప్తూ హౌస్మేట్స్ ఒక్కసారిగా తమ జ్ఞాపకాల్లోకి టైం ట్రావెల్ చేశారు. ఈ సందర్భంగా తనూజ తన ఫ్యామిలీ గురించి తలచుకుని ఎమోషనల్ అయింది. అయితే ఆ ఎమోషన్ని అర్థం చేసుకుని మంచిగా ఏడవకు తనూజ అంటూ కళ్యాణ్ అన్నాడు. అయితే ఈ మాటకి కోపం తెచ్చుకున్న తనూజ కళ్యాణ్పై రెచ్చిపోయింది. గార్డెన్ ఏరియాలో తనూజ అటూ ఇటూ నడుస్తూ ఎమోషనల్ అయింది. ఇది చూసి నేను ఏమన్నానురా బాబూ, నేను ఏం అనలేదు, నాకేం సంబంధం లేదు అని కళ్యాణ్ సరదాగా అన్నాడు. ఆహా, చైల్డ్హుడ్ మెమొరీస్ అంటే ఆ జ్ఞాపకాలు గుర్తు తెచ్చుకుంటుంటే అని తనూజ కన్నీళ్లు పెట్టుకుంది. దీంతో కూర్చో నువ్వు నడిస్తే ఇంకా ఎక్కువ ఏడుస్తావ్ అంటూ కళ్యాణ్ అన్నాడు. ఎంత ఫాస్ట్గా డేస్ అయిపోయాయి. చెల్లి మ్యారేజ్ గుర్తు తెచ్చుకుంటుంటే ఆ రోజుల్లో మేము ముగ్గురం ఉన్న డేస్. ఈరోజు ఒకరొకరు ఇంకొక ఇంటికి వెళ్ళిపోతున్నారు కదా, అది గుర్తుకొచ్చింది. మళ్ళీ ఆ డేస్ తిరిగి రావు కదా అని తనూజ చెప్పుకొచ్చింది. ఇక తనూజ ఏడుపు చూసి అనవసరంగా అడిగాను అని కళ్యాణ్ అనుకున్నాడు. వెంటనే ఆగు అని కళ్యాణ్ ఏడవొద్దని మళ్లీ చెప్పాడు. తను ఏదో చెప్తుంటే మాటిమాటికి కళ్యాణ్ ఆపడంతో తనూజకి చిరాకు దొబ్బి లోపలికి వెళ్ళిపోయింది. ఇక కళ్యాణ్ వెనకాలే వెళ్లి అక్కడ కూర్చున్నాడు. దీంతో నువ్వు ఒక క్వశ్చన్ రేజ్ చేసినప్పుడు నన్ను ఆన్సర్ చేయడానికి ఇవ్వు అని తనూజ అంది. నువ్వు ఆన్సర్ చేయడం లేదురా, ఏడుస్తున్నావురా. ఏడవడం ఆపమనడం కూడా తప్పేనా అని కళ్యాణ్ అన్నాడు. ప్లీజ్, నీలో ఉన్న వరస్ట్ పార్ట్ అది. నువ్వు ఏదైనా ఒక క్వశ్చన్ అడిగినప్పుడు దానికి సమాధానమైనా చెప్పనివ్వు. నేను ఆలోచిస్తానా, నేను ఏడుస్తానా, నేను చస్తానా, నీకు అనవసరం అది. వదిలేయ్, లేకపోతే నన్ను అంటూ చిరాకు పడింది తనూజ. నేను ఏడుపు ఆపమన్నానురా, నువ్వు చెప్పేది కాదు అని కళ్యాణ్ అన్నాడు. నువ్వేంటి నాకు చెప్పేది? అడగటం ఎందుకు, మళ్ళీ ఆపమనడం ఎందుకు అంటూ తనూజ మళ్లీ ఫైర్ అయింది. నేను ఏడుపు ఆపరా అన్నానురా, అంతే అంటూ కళ్యాణ్ ఏదో తప్పు చేసినట్లు సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ఆ తర్వాత కళ్యాణ్ చిన్నప్పుడు కృష్ణుడు వేషం వేసిన ఫోటోని పంపించాడు బిగ్ బాస్. ఇది చూసి తన జ్ఞాపకాలు కళ్యాణ్ పంచుకున్నాడు. ఇది కృష్ణాష్టమికి నేను 5th క్లాస్లో హాస్టల్లో జాయిన్ అయ్యాను. నా వార్డెన్కి నేనంటే చాలా ఇష్టం అన్నమాట. అప్పటికప్పుడు కృష్ణుడి వేషం వేయించారు. అది ఈ ఫోటోకి ఉన్న ఫ్లాష్ బ్యాక్. డాడీ బిజినెస్లో చాలా హై చూశారు. నేను పుట్టడం వల్ల కలిసొచ్చిందని అందరూ అనేవాళ్లు. కాని కొన్నేళ్లకి ఫ్రెండ్స్ వల్ల వేరా వాళ్ల వల్ల జీరోకి వచ్చేశారు. అప్పుడు ఫస్ట్ క్లాస్లోనే నన్ను మా అత్తయ్య వాళ్ల ఇంటికి పంపించేశారు. మా డాడీతో, మమ్మీతో తిరిగింది గుర్తులేదు. అత్త నన్ను చాలా బాగా చూసుకునేది, కాని అమ్మ, డాడీ పక్కన లేరు అనేది చాలా బాధగా ఉండేది. చిన్నప్పుడు చాలా బాధలు పడ్డాను. అంటే చిన్నప్పుడు కదా, తెలిసేది కాదు.
నేనేం చేశానని నన్ను ఇంత దూరం పెడుతున్నారు అనేది అర్థమయ్యేది కాదు. తిట్టుకునేవాడ్ని నా లైఫ్ ఏంటి ఇలా అయిపోయిందని. నాకు ఆ టైంలో వాళ్ళు ఏం ఫేస్ చేస్తున్నారనేది నాకు తెలీదు, కానీ నేను వాళ్ళని మిస్ అయిన బాధ మాత్రం అలా ఉండిపోయింది. మీరు కావాలి అనేది ఉండేది. డాడీ నాకు నువ్వు కావాలి అని చెప్పాలని ఉండేది. ఇప్పటికీ ఆ ప్రేమ ఎక్స్‌ప్రెస్ చేయలేను. హాస్టల్ వార్డెన్ దగ్గర కూర్చొని ప్రతి ఆదివారం ఫోన్ వస్తుందని వెయిట్ చేసేవాడ్ని. కాని ఒక్కసారి కూడా నాకు ఫోన్ వచ్చేది కాదు. నా 23 ఏళ్లలో నేను 4 ఏళ్లు మాత్రమే వాళ్లతో ఉన్నాను అంటూ గుక్కపట్టి ఏడ్చాడు కళ్యాణ్. దీంతో సంజన, భరణి, ధీమాన్, దివ్య వచ్చి కళ్యాణ్ని ఓదార్చారు. నెక్స్ట్ ఇమ్మానుయేల్కి తన బ్రదర్తో చిన్నప్పుడు తీసుకున్న ఫోటో వచ్చింది. ఈ ఫోటోలో ఇది నేను ఇమ్మానుయేల్, ఇది మా అన్న డేనియల్. మా ఇద్దరిదీ ఏడాదికి ఒక ఫోటో ఉంటుంది. కష్టాలు అందరికీ ఉంటాయి. మా అమ్మకి నన్ను కనడం ఇష్టం లేదు. ఎందుకంటే అప్పటికే మా అమ్మకి తినడానికి తిండి ఉండేది కాదు. మాకు పాక ఇల్లు ఉండేది. నా 10 అయిపోయే వరకు కూడా మేము అక్కడే ఉన్నాం. నేను కడుపున ఉన్నప్పుడు మా నాన్న అమ్మతో క్లియర్గా ఒక మాట చెప్పాడట. మనకే తినడానికి తిండి లేదు, ఇంకొకడు ఎందుకు వద్దు అన్నాడట. కానీ మా అమ్మమ్మ మాత్రం ఆపి ఉంచండి, అబ్బాయి పుడతాడు అనిపిస్తుంది, వాడివల్ల మీ లైఫ్ మారుతుందని చెప్పి పట్టుబట్టి ఉంచింది. అప్పట్లో నేను కడుపున పడ్డప్పుడు తినడానికి తిండి లేక మా అమ్మ మట్టి తినేదంట. నేను మా అన్న చేయని పని లేదు. చాలా చిన్న ఏజ్ నుంచే పొలం పనులు, పత్తి తీయడానికి, సిమెంట్ పనికి ఇలా ఎన్నో పనులు చేశాం. డిగ్రీ చదువుతున్నప్పుడు కూడా నైట్ 2-3 వరకు కూడా మేము క్యాటరింగ్కి వెళ్ళాం. అలా మా డబ్బులతోనే మేము డిగ్రీ వరకు చదువుకున్నాం. వీడు నా లైఫ్కి ఒక హీరో. చిన్నప్పటినుంచి నన్ను మరో నాన్నలా పెంచాడు. ఒక 20 మూటలు మోయాలంటే నన్ను 5 మోయనిచ్చేవాడు. వాడు 15 మోసేవాడు. వాడు సన్నగా ఉంటాడు అయినా నన్ను పని చేయనిచ్చేవాడు కాదు. ఎందుకో 3 ఏళ్లుగా మేము సరిగా మాట్లాడుకోవడం లేదు. గ్యాప్ ఎందుకొచ్చిందో తెలీదు. అందరూ ఇండస్ట్రీకి వచ్చాక నీ తమ్ముడు సక్సెస్ అయ్యావు కదా, నువ్వెందుకు సక్సెస్ కాలేదు అని అందరూ చెప్పడంతో వాడు ఫీలైపోయేవాడు. నేను నా కాళ్ల మీద నిలబడే నేను సక్సెస్ అవుతాను అని బలంగా నిలబడ్డాడు. వీడు కన్ఫార్మ్గా ఒక డైరెక్టర్ అవుతాడు అంటూ ఇమ్ము ఎమోషనల్ అయ్యాడు. ఇక ఇమ్ము చెప్పేది చూసి అందరూ భావోద్వేగానికి గురయ్యారు. తనూజకి తన సిస్టర్తో చిన్నప్పుడు తీసుకున్న ఫోటో వచ్చింది. ఈ ఫోటో నేను యూకేజీలో ఉన్నప్పుడు తీసుకుంది. మేము ముగ్గురం అక్కచెల్లెళ్ళం. ముగ్గురూ వరుసగా కూతుర్లే పుట్టడంతో అందరూ నాన్నని జాలిగా చూసేవాళ్లు. ముగ్గురు కూతుళ్లంటే కష్టమే పెళ్లిళ్లు చేయడం అనేవాళ్లు. దీంతో నాన్న కూడా భయపడి పెద్దగా చదివించొద్దు, త్వరగా పెళ్లిళ్లు చేసేద్దామన్నారు. కాని మా అమ్మ మా కోసం నాన్నకి దూరంగా ఉన్నా ఫర్లేదని మా చదువు కోసం హైదరాబాద్ తీసుకుని వచ్చేసింది. నా లైఫ్లో బెస్ట్ సూపర్ హీరో మా అమ్మ. ఎందుకంటే నా వల్ల అవ్వదు అనే విషయాన్ని కూడా నువ్వు చేయగలవు వెళ్ళు అని నాకు సపోర్ట్ చేసేది. నీ వల్లే సావిత్రి నేను ఈరోజు ఇక్కడున్నాను. అన్నింటికీ థాంక్యూ, ఐ లవ్ యూ అంటూ తనూజ చెప్పింది.